హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్, ఈరోజైతే మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ మన వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్, చాలా ఉపయోగకరమైన అంశం. ప్రతి ఒక్కరూ కూడా వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా అందరికీ ఉపయోగపడే విషయం అయితే ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. అదేంటంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఫ్రెండ్స్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతము మన సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో భూమి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయించుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి ఉపయోగాలు అనేది ఇక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడుతుంది. చివరి వరకు అయితే చూడండి. కంపల్సరీగా యూస్ఫుల్ కంటెంట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎవరికైతే భూమి కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క భూ ఆధార్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే భూమి యొక్క పాస్ పుస్తకము, అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీ దగ్గరలో సచివాలయానికి అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిసినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. చాలా సింపుల్గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. బయోమెట్రిక్ ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. లేకపోతే మన ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ వాళ్ళకి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకు 11 అంకెల రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఐడి ఇది ఒక రైతుకు కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఐడి అనేది జనరేట్ అయి ఉండాలి. ఈ యొక్క ఐడి యొక్క ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, రైతు సంక్షేమం సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే స్కీమ్ ఉందో అది వర్తించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అంతేకాకుండా రైతుకు సంబంధించిన వివిధ రకమైన సూచనలు కానీ, లేకపోతే రుణమాఫీ, అలాగే సబ్సిడీలకు, ఇంకా రైతు బీమా మొదలైన అన్ని అంశాలు కూడా వర్తించాలి అంటే కంపల్సరీగా అందరూ రైతు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఫ్రెండ్స్, వెంటనే మీ యొక్క దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి అందరూ కూడా రైతు రిజిస్ట్రేషన్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. భూ ఆధార్ అంటారు ఫ్రెండ్స్, ఆధార్కు లింక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆధార్కు లింక్ చేసి ఐడి, ఫార్మర్ ఐడి అయితే జనరేట్ అయితేనే మనకు రైతు సంక్షేమం సంబంధించి ప్రతి స్కీమ్ కూడా వర్తించింది. సో ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. కంపల్సరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలో ప్రతిదీ కూడా చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా ఎక్కువ మందికి అయితే న్యూస్ తెలియజేయడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. రీసెంట్గా అయితే చాలా అన్ని విషయాలు మీతో షేర్ చేయడం కోసం అయితే ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకే మొదటగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.